పంట వేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పక చేయించుకోవాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ స్థానిక నంద్యాల పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడారు. రైతు పంట వేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పక చేసుకోవాలని రైతులు ఎంతో కష్టపడి పంటలు సాగు చేస్తూ ఉంటారని, అనివార్య కారణాల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం నుండి వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. కావున పంటలు సాగు చేసిన ప్రతి రైతు కూడా ఈ పంట నమోదు చేసుకుని ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈ పంట నమోదు చేయకపోతే ప్రభుత్వ ఆర్థిక సహాయం అందవన్నారు. కావున ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ పంట నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాలు పొందాలన్నారు. తర్వాత రైతు సోదరులకు ముఖ్య గమనిక ఏంటంటే, ముఖ్యంగా మనకు మెట్ట అంటే మొక్కజొన్న కానీ, పెసర, మినుము, తర్వాత ఇలాంటి పంటలు కోతకు వచ్చేటువంటి సమయం ఈ సెప్టెంబర్ నెల. ఈ సెప్టెంబర్ నెలలో కోస్తాం కనుక రైతు సోదరులంతా కూడా ఈ పంట చేసుకోవాలా. ఈ పంట ఎప్పుడు ఎక్కువ వర్షం వస్తుందో, ఎప్పుడు ఎండిపోతాయో ఎవరికి తెలియదు. ఈ పంట చేసుకుంటే దాని ద్వారా రైతులకు లాభం ఏంటంటే, ఒకవేళ పంట నష్ట పరిహారం పోవాలంటే కూడా, మనం పొందాలంటే కూడా ఈ పంటలో పేరు నమోదై ఉండాలి. లేదంటే కన్నా ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఈ సేవ చేపిస్తున్నాం, ఈ పంట చేపిస్తున్నాం. ఈ పంటను ప్రతి రైతు సోదరుడు మరి ఖచ్చితంగా చేపించుకోవాలి. అదేవిధంగా ఈ కేవైసీ కూడా తంపేసి మీరు నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా పంట నష్ట పరిహారం మాత్రమే కాదు, తర్వాత పంటల బీమా కూడా వస్తుంది. పంట నష్ట పరిహారం కొంతనే ఇస్తాం. పంటల బీమా అయితే కన్నా దాదాపుగా వేలలో కవర్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఈ పంట ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఈ పంట ఈ డేటాని బ్యాంకులు తీసుకుంటున్నారు లోన్. ఇంకా చాలా మరి సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ పంటలో రైతు అని నమోదైతేనే సంక్షేమ పథకాలు పరికరాలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కనుక రైతు సోదరులు ఈ యొక్క ముఖ్యమైనటువంటి గమనిక, మనకు సెప్టెంబర్ 15 లాస్ట్, సెప్టెంబర్ 15 లోపల ప్రతి రైతు సోదరులు మరి ఈ పంట చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దయచేసి మీరు రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా మీరు ఈ పంట చేసుకోవాలని రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాను. ఇట్లా వ్యవసాయ సహాయ సంచాలకులు నంద్యాల రాజశేఖర్.